హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఊరిని ఇంకా వచ్చినప్పటి నుండి వ్లాగ్ చేద్దామని అయితే అనుకుంటున్నానండి. అస్సలు కుదరట్లేదనమాట. ఇంకా ఇవాళ ఎలాగైనా సరే చేసేద్దామని చెప్పేసి ఒక డే మొత్తం వ్లాగ్ అయితే చేసేస్తున్నానండి. డే మొత్తం అని చెప్తే ప్రతిరోజు ఇలానే ఉండదండి. ఒక్కో రోజు ఒక్కోలా ఉంటుందన్నమాట. నాకైతే ఇంకా చింటు బిట్టుతో అయితే మామూలుగా ఉండదన్నమాట. నేనైతే నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా మీకు చింటు బిట్టు మాత్రమే క్లారిటీగా చూపిస్తానండి. ఇంక ఇక్కడైతే అన్ని రోజుల్లా కాకుండా ఇంకొంచెం ముందుగా అయితే లేచానండి. వీడియో స్టార్ట్ చేద్దామని చెప్పేసి మార్నింగే ఇంకా మార్నింగే లేచేసి ఆ తర్వాత అయితే రూమ్ అంతా శుభ్రం చేసేసుకుంటున్నాను. ఇంకా ఇల్లంతా అయితే మా అత్తమ్మ అయితే క్లీన్ చేసేసిందండి నేను లేసే లోపే. ఇంకా నేనైతే రూమ్ క్లీన్ చేసుకొని వచ్చేసరికి ఇడ్లీ అయితే తెచ్చారనమాట చింటూ బిట్టుకి తినమని చెప్పేసి. ఇంకా హితమ్మ కూడా ఉంది కదా, ఆ అమ్మాయికి 8 o'clock అంతా పెట్టేయాలి, లేకపోతే అర్చి గోల్ చేసేస్తుంది అనేసి ఇంకా చింటూ బిట్టుకు కూడా తెచ్చి పెట్టినట్టు ఉంటామని చెప్పేసి మార్నింగ్ ఇడ్లీ అయితే తెచ్చేస్తారనమాట. అప్పటికే 7-7:30 ఆ మధ్య అయిపోతుందండి. ఇంకా వాళ్ళకి ఫుడ్ పెట్టేసిన తర్వాత కాసేపు అయితే ఆడించేసేయాలి. ఇంకా ఎవరో ఒకరైతే ఖచ్చితంగా ఉండాలన్నమాట ఇద్దరిని పట్టుకోవడానికి. నార్మల్గా ట్విన్స్ అంటేనే ఒక 2 మెంబర్స్ 3 మెంబర్స్ అయినా ఉండాలంట. మా ఇంట్లో అయితే ఒక్కరుంటే ఇద్దరినైతే హ్యాండిల్ చేసుకోగలం. కాకపోతే ఒక్కోసారి అయితే ఇద్దరు ఖచ్చితంగా ఉండాలి చింటూ బిట్టుకు అయితే. ఇంకా 7:30-8 o'clock కల్లా ఇడ్లీ పెట్టేసిన తర్వాత ఒక 9 o'clock కల్లా పడుకునేస్తారండి. అప్పుడు ఒక స్లీప్ వేస్తారనమాట. ఇక్కడ చింటూ పడుకున్నాడు, బిట్టు మాత్రం అస్సలు పడుకోవట్లేదు. ఒకరు పడుకుంటే ఇంకొకరు మెలకువగా ఉంటారనమాట. ఇంకా వాళ్ళిద్దరిని నిద్ర పెట్టిన తర్వాతే నేను ఏదైనా చేసుకోగలనండి, లేకపోతే అస్సలు కుదరదు. ఇద్దరు ఒకేసారి లేచేసినారంటే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది నేను ఏదైనా చేసుకోవాలంటే. ఇంకా వాళ్ళు పడుకున్నప్పుడే ఫాస్ట్గా తొందరగా నా పనులన్నీ క్లీన్ చేసుకునేస్తానండి. అంటే ఏదైనా ఫేస్ వాష్ చేయడం, జడ వేసుకోవడం, ఫుడ్ తినడం ఇదంతా కూడా ఫాస్ట్గా అయిపోవాలి. లేకుంటే వాళ్ళు లేచేస్తారు. ఒక ½ an hour పడుకోనమంట అనమాట వాళ్ళైతే. ఇంక ఇప్పుడు నేను కొంచెం బద్దకిచ్చానంటే ఎందుకులే జడ వేసుకోవడం అని చెప్పి కొంచెం బద్దకిచ్చానంటే ఇంకా డే మొత్తం అలానే ఉండిపోతానండి. ఇంకా అస్సలు కుదరదు. వాళ్ళు పడుకున్నప్పుడే ఏదైనా చేసుకోవాలి. ఇంకా నేను జడ కూడా వేసుకునేసానండి. ఇంకా ఫుడ్ తినడం ఒక్కటే ఉందన్నమాట. వాళ్ళు లేచేసరికి ఫుడ్ కూడా తినేసేయాలి. ఇంకా నేను ఈరోజు టిఫిన్కి అయితే ఉప్మా ఇంకా ఇడ్లీ అయితే తీసుకున్నానండి. ఉప్మా అయితే మా సహన అయితే తెచ్చిపెట్టింది అనమాట తినమని చెప్పేసి. ఇంకా ఇడ్లీ అయితే చింటూ బిట్టుకు తెచ్చారు కదా, వాటిలో అయితే ఉన్నాయన్నమాట. ఇంకా వాటిని అయితే తినేస్తున్నాను. ఇలా తినడమే ఆలస్యం అండి. అలా లేచేసాడనమాట చింటూ. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ½ an hour ఆ లోపు మనం ఏదైనా పని ఉంటే చేసుకోవాలని చెప్పేసి. ఇంకా సడన్గా లేచేసాడనమాట. తిన్న కూడా లేదు. ఇంకా వాడిని ఎత్తుకొని వచ్చి పెట్టుకొని తింటున్నాను అనమాట. ఇంకో అబ్బాయి లేస్తే మా అమ్మ ఎత్తుకొని ఉంది. ఇంకా మా ఇంటికి అయితే ఒక అన్నోన్ పర్సన్ అయితే వచ్చిందనమాట. అంటే ఆ అమ్మాయి ఒక మెడికల్ కాలేజ్ నుండి వచ్చిందనమాట ఇంట్లో సర్వే చేసుకోవడానికి. ఇలా ఒక 1 month నుండి జరుగుతుందండి. ఇంకా అమ్మాయి అయితే ఎగ్జామ్ కంప్లీట్ చేసుకొని అయితే వెళ్ళింది మా ఇంట్లో నుండి. ఇంకా వాళ్ళైతే నేను టిఫిన్ తినే లోపే వాళ్ళు లేచేసారండి. ఇద్దరును లేచేశారు. ఇంకా మా అమ్మకి ఏదైనా వర్క్ ఉంది అంటే నేను చూసుకోవాలన్నమాట ఇద్దరిని. ఇంకా నేను ఇలా కూర్చొని పెట్టుకొని ఆడిచ్చేస్తున్నాను. అస్సలు ఒక్కరిని పట్టుకుంటే ఇంకోరు అయితే జారిపోతారు మన చేతుల్లో నుండి, చేప పిల్ల జారిపోయినట్టు. ఇంకా అలానే ఉంటుందండి నా పరిస్థితి డే మొత్తం. మా అమ్మ ఎత్తుకుంటే కొంచెం అయితే నాకు కొంచెం ఈజీగా ఉంటుంది ఆ డేలో. లేదు మా అమ్మకి ఏదైనా వర్క్ ఉంది అంటే ఖచ్చితంగా నేను ఇద్దరిని చూసుకోవాలి అని అంటే ఆ రోజైతే నాకు దోలు తీరిపోతుంది ఇద్దరితోనూ. ఒక్కడు ఉంటే చెప్పిన మాట వింటే ఇంకోటి చెప్పిన మాట అయితే అస్సలు వినడనమాట. ఒకడు ఇలా వెళ్తాడు, ఒకడు ఇలా వెళ్తాడు. నాకైతే ఫుల్ కామెడీ ఒకలాగా జోక్ అయితే అనిపిస్తుంది, కానీ నవ్వు వస్తుంది. ఇంకో సైడ్ అయితే కోపం కూడా వస్తుంది. ఇంకా చిన్నపిల్లలు కదా, మేము ఏం అనలేని పరిస్థితి అండి. ఇంకా వీళ్ళ గురించి చెప్పుకుంటూ వెళ్తే ఇంకా చాలా వీడియోనే చేసేయచ్చండి. అసలు నేను మెయిన్గా ఛానల్ పెట్టిందే వీళ్ళిద్దరిని చూపించి వీడియోస్ అయితే చేసుకుందామని చెప్పేసి. ఇంకైతే అస్సలు అది కుదరనే లేదనమాట. ఇంకా వీడియోస్లో పెడితే మా అమ్మ అంటుంది ఇంకా దిష్టి అయిపోతుంది అని చెప్పేసి. ఇంక అందుకోసం అని చెప్పి వీళ్ళని కొంచెం దూరం పెడుతున్నానండి. ఇంకొంచెం పెద్దవాళ్ళు అయితే చాలు, నేనైతే వీడియోస్లోకి తీసుకొచ్చేస్తాను బాగా. అంతే మొత్తం వీడియోస్ అయితే వీళ్ళవి పెడదామని చెప్పేసి అయితే అనుకున్నానండి. అదైతే అస్సలు కుదరట్లేదు. ఒకవేళ మొత్తం వీడియోస్ వీళ్ళు కావాలనుకుంటే మీరైతే కామెంట్ చేయండి, పిల్లల వీడియోసే కావాలని చెప్పేసి. నేనైతే ఖచ్చితంగా చేస్తాను వీళ్ళతోటి. వీళ్ళైతే చాలా సరదాగా ఉంటారనమాట చింటూ బిట్టు. అంటే ట్విన్స్ కదా,
ఒక్కరేదైనా ఎత్తుకుంటే చాలు దాన్నే ఇంకోరు పట్టుకొని లాగడం, ఇంకా ఒక్కడు కొట్టినా సరే ఏడవకుండా వాళ్ళు చూసుకొని ఉండడం, ఇలా కొన్ని కొన్ని విషయాల్లో కామెడీగా అనిపిస్తూ ఉంటుంది. కానీ అలాంటప్పుడు వీడియో తీయలేని పరిస్థితి అండి. ఎందుకంటే దిష్టి అయిపోతుంది అని చెప్పేసి అన్నారు కదా, ఇంక అందుకోసం అని చెప్పేసి ఎందుకులే అని చెప్పేసి అయితే సైలెంట్ అయిపోతున్నాను. కానీ ఈరోజు వ్లాగ్లో ఏంటంటే నేను ఎలా ఉండేనో చూపించాలనుకున్నాను. ఇంకా దాన్ని అయితే చూపిస్తున్నాను అనమాట. నార్మల్గా ఇలా కాదండి నేను ఉండేది, దీని వెనుక వేరే ఉందండి, కానీ దాన్ని చూపించలేక మీకు నేనైతే దీన్ని చూపిస్తున్నాను. ఇంకా నా లక్ ఏంటంటే నార్మల్ డేస్ కంటే ఈరోజు కొంచెం కోఆపరేట్ చేశారు. ఈరోజు నాకు చింటూ బిట్టు హ్యాపీగా ఆడుకున్నారనమాట. వీళ్ళతో పోల్చుకుంటే హితమ్మ చాలా బెటర్ అండి. ఇంకా వీళ్ళని కూడా సపరేట్గా చూస్తే, అంటే చింటూనే సపరేట్గా బిట్టునే సపరేట్గా చూస్తే వీళ్ళు కూడా కొంచెం బెటరే లేండి. ఇంకా వీళ్ళే చాలరా దేవుడా అనుకుంటుంటే వీళ్ళ మధ్యలోకి హితం ఒక్కోసారి వచ్చేస్తుంది అనమాట. ఒక్కోసారి నేను బతిమిలాడినా రాదు వీడియోస్లోకి, ఒక్కోసారి అయితే వద్దన్నా కావాలనే చేపించుకుంటుంది వీడియోస్. ఇంక ఇక్కడైతే చింటూని బిట్టుని చాలా అంటే చాలా ప్రేమతో చూసుకుంటుందండి నాకంటే. ఇంక ఇది ఆఫ్టర్నూన్ అనమాట. చింటూ బిట్టుకి ఏదైనా పెడదామని చెప్పేసి క్యారెట్ ఇంకా బీట్రూట్ ఉంటే దాంతో రైస్ అయితే చేస్తున్నానండి. వీళ్ళకి మనలాగా కాకుండా ఇంకొంచెం మెత్తగా చేసి స్మాష్ చేసి పెట్టాలన్నమాట. చింటూ బిట్టుకి ఏంటంటే అలా స్మాష్ చేయకపోయినా పర్లేదు, తింటారు. కాకపోతే నేనైతే ఇలా పెట్టేస్తానండి. ఇంకా హితంతో పోల్చుకుంటే వీళ్ళకి చాలా తక్కువ. నేను ఈ రోజు నుండి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే చింటూ బిట్టు ఇప్పుడైతే చాలా వీక్ అయిపోయారండి. ఫీవర్ వచ్చింది కదా, అప్పటి నుండి కొంచెం అయితే వీక్ అయిపోయారు. నేను అప్పటి నుండి అనుకుంటున్నాను ఏదన్నా కొంచెం బలంగా పెట్టాలి, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి పెట్టాలని అయితే అనుకుంటున్నాను. కానీ చూడాలి, ప్రతిరోజు పెడదామని అయితే ట్రై చేస్తానండి. ఇంక ఇక్కడైతే ఆఫ్టర్నూన్ 2 o'clock అలా అయిందనమాట. ఇంకా అప్పటికే హితమ్మ కూడా పడుకొని లేచింది. ఇంకా లేచేసరికి ఫుడ్ పెడితే ఫుడ్ వద్దంట, ఏదైనా దోశ కావాలని చెప్పింది. అందుకని చెప్పేసి మా అమ్మ రాగి పిండి ఉంటుంది కదా, దాంతో బియ్యం పిండి కొంచెం ఉంటే వాటితోటి దోశలు అయితే పోసిచ్చిందండి. ఇంకా దాన్ని అయితే తినేసాము. ఇంకా ఈవినింగ్ టైం అయిపోయింది, 3:30 ఆ మధ్య అయిపోయిందనమాట. ఈ మధ్య కొంచెం ఎండ అయితే బాగా వస్తుందండి, నాకైతే అనిపిస్తుంది ఎండలు అయితే స్టార్ట్ అయిపోయాయని చెప్పేసి. ఇంకా ఈ మధ్య అయితే ఎండలు బాగుంటున్నాయి కదా, ఇంకా 4:30కి పోసినా కూడా ఎండ అయితే బాగుంటుందన్నమాట. ఇంకా ఎండ ఎంతవరకు ఉంటే అంతవరకు పోసుకోవచ్చు చింటూ బిట్టుకి నీళ్ళైతే. నేను నార్మల్గా హితమ్మకైతే 5:30కి అలా పోసేదాన్నండి ముందప్పుడు. ఇంకా చింటూ బిట్టుకి ఇప్పుడు మిసిక్తే కోల్డ్ అయిపోతుందండి, మాటికి కోల్డ్ అయిపోతుంది అనమాట. ఇంకా కొంచెం ఎండ తగ్గినా నాకైతే పోయి బుద్ధి అవుదండి, ఎండ బాగుంటేనే పోయి బుద్ధి అవుతుంది. ఇంకా అలా ఉంది పరిస్థితి. ఇప్పుడు సీజన్ కూడా అలానే ఉందిలేండి, మంచు అయితే ఫుల్గా ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు అయితే డాక్టర్స్ చెప్పారండి 3 o'clockకి పైన అలా తేనే వద్దు పిల్లోని బయటకి అని చెప్పేసి. ఇంకా అప్పటికే స్టార్ట్ అయిపోతుందంట మంచు. ఇంక నేనైతే బిట్టుకైతే స్నానం చేపించేసి రెడీ అయితే చేసేసానండి. ఇంకా చింటూని కూడా రెడీ చేసేసాను అనమాట. ఇంకా బిట్టు ఏడుస్తున్నాడు, ఎందుకంటే ఆ అబ్బాయికి నిద్ర వచ్చేసింది, పడుకునేశారు. ఇంకా చింటూ మాత్రం అస్సలు పడుకోలేదనమాట, ఎత్తుకునే ఉన్నాం. ఇంకా చింటూని కూడా పండుకోపెట్టేసి ఆ తర్వాత అయితే పనులు అయితే స్టార్ట్ చేసేసానండి. నాకు వీలుంటేనే పని చేస్తాను, లేకపోతే అస్సలు పనే చేయను అనమాట. ఇంకా మా అమ్మే చూసుకుంటుంది అన్నీ. నాకు వీలుంటే తప్ప నేనైతే ఏ పని చేయనండి. నాకు వీలున్నా లేకపోయినా నేను చేసేది ఒకే పని, ఈ చెత్త ఊడ్చడం మాత్రమే. ఇంకా వాళ్ళైతే పడుకునేసారు కదా అని చెప్పేసి నేనైతే చెత్త అయితే ఊడ్చేస్తున్నానండి. ఇంకా నార్మల్గా నేనైతే ఇంట్లో మాత్రమే ఊడ్చేదాన్ని ఇంతవరకు, ఇప్పుడైతే బయట కూడా ఊడుస్తున్నానండి. ప్రతిరోజు కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్ కదిరమ్మే ఊడ్చేసేది బయట, కానీ ఈ మధ్య కొంచెం బద్ధకం అయితే వచ్చేసింది కదిరమ్మకి. ఇంకా మార్నింగ్ కూడా ఊడ్చట్లేదు, ఇంకా అలా అని ఈవినింగ్ కూడా ఊడ్చట్లేదు అనమాట. మార్నింగ్ ఏదో ఒక రోజు అయితే ఊడ్చేస్తుంది కానీ ఈవినింగ్ అస్సలే ఊడ్చట్లేదు. ఇంకా ఈ రోజు అయితే నేనే ఊడ్చేస్తున్నానండి బయట కూడా. మా అమ్మకైతే కొంచెం పని ఉందనమాట, అంటే బట్టలు పిండడం అయితే కొంచెం ఉందండి. ఇంకా ఈ చింటూ బిట్టుతోనే సరిపోయిందనమాట మా అమ్మకి కానీ నాకు కానీ. అసలు ఏ పని చేయబుద్ధి అవ్వదండి, చేయబుద్ధి కాదు అసలు, మమ్మల్ని వదలరనమాట వాళ్ళు. ఇంకా పట్టుకున్నారంటే కూర్చొని ఉండాల్సిందే. అందుకోసం అని చెప్పేసి మా అమ్మ బట్టలు పిండుతుంటే నేనైతే ఇల్లు అంతా శుభ్రం చేసేస్తున్నాను. ఇంకా అంతా ఊడ్చేసిన తర్వాత హితమ్మకైతే స్నానం చేపించేసానండి. వాళ్ళిద్దరూ అప్పటికి పడుకొనే ఉన్నారు. ఇంక ఇక్కడైతే మా అమ్మ బట్టలు పిండుతుంది అని చెప్పాను కదా, బట్టలు ఉతుకుతుంది మా సైడ్ అయితే అలా అంటారు. ఇంక ఇక్కడైతే మా అమ్మ బట్టలు అయితే ఉతికేస్తుంది. అప్పటికే 5:30 ఆ మధ్య అయిపోయిందనమాట. ఇంకా అప్పుడు ఉతుకుతుంది బట్టలు. మార్నింగ్ ఎప్పుడో నానబెట్టిన బట్టలు అండి అవైతే. ఇంకా చింటూ బిట్టు దగ్గర అసలు కుదరలేదండి. ఇంక అందుకోసం అని
చెప్పేసి ఈవినింగ్ అయితే ఉతికేస్తుంది. నేనైతే చెప్పాను కదా ఈవినింగ్ పడుకోబెట్టేశానని. చూడండి చింటూ అయితే పడుకున్నాడు, బిట్టు అయితే అప్పుడే లేచేసాడనమాట. ఇంకా మళ్ళీ పడుకోబెట్టాలి, అలా లేస్తూనే ఉంటారనమాట. ఒక హాఫ్ అన్ అవర్కి ఒకసారి, హాఫ్ అన్ అవర్కి ఒకసారి లేచేసిండారంటే అసలు పడుకోరు. డేలో ఒక్కసారి కూడా పడుకోరు. ఒక్కోసారి పట్టుకొనే ఉండాలన్నమాట. డే మొత్తం పట్టుకొనే ఉండాలి. ఇంకా ఎప్పుడు రాని స్నాక్స్ బండి అయితే ఇవాళ వచ్చిందనమాట. ఇంకా హితమ్మకి కనిపించేసింది. సడన్గా ఫాస్ట్గా నా దగ్గరికి వచ్చి అమ్ము నాకు తీసిద్దురా అని చెప్పేసి అయితే చెప్పిందనమాట. ఇంకా వెళ్ళేసి అయితే ఏమి కావాలో కొనిస్తున్నానండి హితీకైతే. ఇంకా హితమ్మ వెళ్ళంగానే శనగ్గింజలే కావాలని చెప్పేసింది. ఇంకా దాన్నే తీసిచ్చేస్తున్నాను ఇక్కడైతే. ఇంకా ప్రతి బుధవారం వచ్చే బండి అయితే ఇప్పుడైతే రావట్లేదండి. ఈ మధ్య అయితే మిస్ అయిందనమాట. ఇంకా వాళ్ళకు కూడా పర్సులు అవి ఇవి వచ్చినాయన్నమాట. ఇంకా వాటిని చూసుకొని ఉండిపోయి ఉంటారు. ఇంక ఇప్పటి నుండి స్టార్ట్ చేస్తున్నారండి. ఇంకా హితీకి ఏం కావాలో ఇచ్చేస్తానమాట. ఇంకా హ్యాపీ అనమాట హితి, లేకపోతే అర్చి గోల్ చేసేసేది. ఇంకా ఎంత తీసిచ్చినా సరే మళ్ళీ అంగడికి వెళ్ళేసి ఏదో ఒకటి తీసుకొని వస్తేనే హితికి ఈ మధ్య బాగా అలవాటు అయిపోయిందండి. కదిరమ్మని తోడుకొని వెళ్ళి తీసుకొచ్చేస్తుంది ఏం కావాలన్నా. ఇంకా మేము ఎవరు కూడా అవసరం లేదండి, కదిరమ్మ ఉంటే చాలు. ఇంకా నేను అక్కడికి వెళ్ళి వచ్చేసరికి చూడండి ఇది పరిస్థితి. మా అమ్మ అయితే ఊపుతుంది బిట్టునైతే. ఇంకా లేస్తూనే ఉంటారు. ఇంకా బిట్టుని పడుకోబెట్టేసరికి చింటూ అయితే లేచేసారు. చింటూ అట్ట పెరికేదా ఇంకోసారి పట్లాగా ఇంకోసారి పట్లాగా. అయ్యో నా ఏమీ లేదు ఎవరు అవే లేచి వెళ్ళిపోయింది. ఏమో పోయింది లక్కే, నువ్వు ఎత్తుకుంటావా? బట్ట కావాలా తేనే అడు పడిపోయిందంటరా. పోయి తెలిపారు లేరా ఈగులంతా తెలిపారు. ఇంకా పిల్లల ఆత్రం చూడండి. అక్కడ తేనైతే ఉన్నిందనమాట చింత చెట్లో, అవన్నీ లేచిపోయాయండి. ఇంకా వాటిని చూసైతే వచ్చారనమాట ఎక్కడ ఉన్నింది తేనె అనేసి. మేము కూడా వెళ్ళి చూసామండి, అక్కడైతే లేదండి, అంతా మొత్తం వెళ్ళిపోయాయి అనమాట. తేనె కూడా అస్సలే లేదు. ఇంకా అప్పటికే చీకటి అయిపోయింది. వాకిలి ముందు కల్లాపు చల్లి ముగ్గు అయితే పెట్టేసిందండి మా అమ్మ. ఇంకా అప్పటికే ఆటో కూడా వచ్చేసిందండి, పని వాళ్ళందరూ వచ్చేసారు. నేనైతే బట్టలు ఉతికేసింది మా అమ్మ నిన్న. ఇంకా వాటినన్నిటిని తెచ్చేసి నేనైతే మర్చడం స్టార్ట్ చేసేసానండి. నాకైతే మర్చడం అంటే చాలా ఇష్టం, కానీ వాటిని ఎత్తి పెట్టాలంటే చాలా బద్ధకం అనమాట. మర్చాకైతే మర్చేస్తాను, ఎన్ని బట్టలైనా సరే మర్చేస్తాను, కానీ ఎత్తి పెట్టాలంటే ఒక్కటే ఇదనమాట. నాకైతే పాపం మర్చిని ఎత్తి పెట్టడానికే నాకు ఇంత ఇది ఉంటే వాళ్ళు ఉతికిన వాళ్ళు ఎంత బాధగా ఉండాలండి. బట్టలు ఉతకడం అంటే ఆడవాళ్ళకి అది పెద్ద సర్కస్ అనమాట. దాన్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి మైండ్లో రన్ అవుతూనే ఉంటుంది వాళ్ళకి బట్టలు ఏమన్నా ఉంటే. మా అమ్మ అయితే బట్టలు అని చెప్తే అదే చెప్తూనే ఉంటుంది, నేను బట్టలు ఉతకాలి అని చెప్పేసి. కాకపోతే చింటూ బిట్టు దగ్గర అస్సలు కుదరదండి. ఏదో ఒక రోజు వీలు చేసుకొని వెళ్తే తప్ప అదైతే జరగని పని అనమాట. ఇంతకు ముందైతే మా సుస్మిత ఉండేదండి, ప్రతిరోజు ఉతికేసేది, ఒకే ఒక బట్ట పండించేది కాదు, అంత క్లీన్గా బట్టలన్నీ ఉతికేసేది అనమాట. ఇంక ఇప్పుడు అమ్మాయి కంపెనీకి వెళ్ళిపోతుంది కదా, కొంచెం కష్టమైపోయిందనమాట ఈ పనులకన్నిటికీ. ఇంతకుముందు అమ్మ ఉండేది కాబట్టి ప్రతి పని అంత క్లీన్గా అంత ఫాస్ట్గా చేసి పెట్టేసేది. ఇప్పుడు కొంచెం కష్టమేనండి. అంటే మాకు కూడా చింటూ బిట్టు లేకుండా ఉండింటే మేము కూడా చేసుకునే వాళ్ళమే. కాకపోతే చింటూ బిట్టు ఉన్నారు కదా, వీళ్ళ దగ్గర అస్సలు కుదరదనమాట. ఎవరో ఒక్కరు కాదండి, ఒక్కరికి ఇద్దరు అయితే ఉండాలి. మీకైతే తెలిసే ఉంటుంది, ట్విన్స్ ఉన్న వాళ్ళని చూసింటే మీకు అర్థమవుతుంది ఈ బాధ. ట్విన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుందండి, నార్మల్గా అయితే చెప్తే ఎవ్వరికి అర్థం కాదు. ఇంకా ఈ బట్టలు ఉతికేటప్పుడు కూడా నాకైతే చెప్పేసి వెళ్ళిందనమాట, చింటూ బిట్టుని చూసుకో, నేను వీళ్ళైతే ఉతికే వస్తానని చెప్పేసి. ఇంకా ఆ డే మొత్తం నేను వాళ్ళని పట్టుకొని ఉంటే ఆ తర్వాత అయితే వెళ్ళి బట్టలు అయితే ఉతుక్కొని వచ్చిందనమాట. అంటే మా సైడు చెరువు కూడా ఉందండి, చెరువులో కూడా ఉతికేస్తారనమాట బట్టలు. మీ సైడ్ కూడా ఇలాంటి బట్టలు ఉతకడానికి ఏదైనా చెరువు ఉందా, ఉంటే కామెంట్ చేసేయండి, మా సైడ్ ఉందని చెప్పేసి. ఇంకా బట్టలు మర్చడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా వాటిని ఎత్తిపెట్టే ప్రాసెస్ అయితే ఆ క్లిప్ మిస్ అయిందనమాట. ఇంకా అప్పటికే నేను బట్టలు మర్చేటప్పటికే
ఫుడ్ అయితే చేసేసిందండి, డిన్నర్ అయితే. ఇంకా ఫుడ్ అయితే తినేసాం మేమైతే. ఇంకా ఆలోపే ఇంట్లో వాళ్ళందరూ ఎక్కడ వెళ్ళిన వాళ్ళు వచ్చేసారు. ఇంకా హితం చూడండి, మేము అంటే సాంగ్ పెట్టింటే డ్యాన్స్ వేస్తుంది. హితికి డ్యాన్స్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ అండి నాలాగా. ఇంకా హితమును కూడా డ్యాన్స్ క్లాస్కి వేద్దామని అయితే అనుకుంటున్నాం. 4th ఇయర్లో పడిన తర్వాత చూద్దామని అయితే చెప్పారు మా వారు. ఇంకా చూడాలి. ఇంకా ఇంతేనండి, ఈ వ్లాగ్ కంప్లీట్ అయిపోయింది.